Hi, hello and welcome to Hats and Kurt present Family Number 1. Co-presented by Triplex Detergent Cake and Washing Powder. Techno Paints, Rangullo Right Choice. Cosmetic Partner, Dazzler Return of Way to Stardom. Comfort Partner, Ramesh Lungiswari Royal Touch Collection. Co-powered by 49 ante Santanam Santosham. Vijay Lakshmi Dear Minpagullu. Special Partner, Priya Gold Refined Sunflower Oil. ఈ రోజు మా విలేజ్ తే మా పల్లెటూరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే పల్లెటూరుకు వస్తే ఏం జరుగుతుంది ఇక్కడ? మేడం, అరే ప్రియ గారు, నితీష్ గారు ఇక్కడ. ఇదేం పరిస్థితి సార్ మీకు? చిన్న మంచం ఇచ్చారు, అది దానికే సరిపోద్ది. మరి నేను సారీ సార్, మీరు నోట్లో ఏమో నైట్ మొత్తం పడుకోకపోతే ఏం చేస్తాం? నోట్లో వేసుకొని మెడలో వేసుకొని. మీ ఇద్దరు మొగుడు పిల్లల్లాగా అప్పుడప్పుడు యాక్టింగ్ చేయాలి సార్. మేడం, మేడం ఏంటి మేడం అలసిపోయినట్టున్నారు, ఏం చేస్తున్నారు? కాలు నొక్కుతున్నాను. ఎంత అదృష్టం అండి. ఏం అదృష్టం సార్, నా కాలు ఉంది ఇక్కడ, నువ్వు అక్కడ ఏం నొక్కుతున్నావు? రాత్రి నుంచి నొక్కుతూనే ఉన్నాను, కాల్లో మంచం అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు నా కాలు తీసుకో, ఇప్పుడు నొక్కు. ఇలా ఉండాలా డామినెన్స్ అంటే. కాఫీ టీ తీసుకొచ్చారా ఏదైనా? మీరు పడుకోండి సార్, మీకు చాయ్ పంపిస్తా. ఏయ్, దుప్పట్లో ఇద్దరు సార్, పద్ధతి కాదు సార్. ఏం ఊపుతున్నారే సార్ లేవండి సార్, చూడలేకపోతున్నాం. ఏయ్, సార్. ఏందన్నా పొద్దున్నే వచ్చినావు? అంటే ఎపిసోడ్ స్టార్ట్ అయింది, ఆడియన్స్ అందరూ వెయిటింగ్. ఇవాళ సండేనే కదా అన్న, కాసేపు పడుకొని. ఇది పల్లెటూరు అమ్మా, మీరు పొద్దున కోడి కూసేయాలని లేవాలి. సార్ సార్ పడుకోవద్దు, మాట్లాడుకోండి. చీర చూస్తే పని మనిషిలా ఉంది. మేడం, ఇంట్లో అందరికి చాయ్ పెట్టాలి. ఏది పొద్దుగాల వచ్చి లొల్లి చేస్తున్నావు? నడా నడా. 11 గంటలు అవుతుంది. ఏగోమ్మా, వెళ్ళి చేపలు పట్టుకొస్తా అంటే వెళ్ళలే. ఆయన పట్టిన పెద్ద చేపనే నువ్వమ్మా. రాత్రి అంత పడుకొని లేదు. మీరు రాత్రంతా ఏం చేసినా అని అడగరికి రాలే. ఇగో నేను పొద్దున్నే 4 గంటలకు లేచి కల్లాపు చల్లి ముగ్గులు వేసి బయట లేరినా. మేము 5 గంటలకు వండుకున్నాం. అర్థం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళకండి సార్. అరే కౌలు పనికి వెళ్ళినాం, ఎందుకట్లా? ధనరాజా అన్న, అబ్బా ఎండేశారు. వదినేది ఆ? ఆ? ఓ అన్నా, ఏం పిల్లం కాళ్ళ దగ్గర ఈ ముఖం పెట్టినావు? పెళ్ళై 17 ఏళ్ళైంది, ఎలా పడుకుంటారు మరి? అచ్చికి పుచ్చుకోలు మాట్లాడుకోండి. అబ్బా, పొద్దున్న నాకు బెడ్ కాఫీ ఉంటే తప్ప ఇంకా. సరే సర్లే కానీ పేడ తీపో. తీసా. మీ ఇద్దరు మందల సరసన నడుస్తుంటది. ఇక్కడ ఒక మన ఊర్లో పెద్ద సింగర్ ఉండాలి. ఇది ఏంది? ఇది రష్మిక వద్దు. సార్, మీ పక్కన రష్మిక కాదు, మృదుల. నమస్కారం మేడం. నువ్వు వచ్చావేంటి ఇక్కడ? రోజు ఎవరితో ఉంటున్నావు? కేసీ లేచాడంటే నువ్వు ఒక దాంతో రెడీ ఉండలేవు. బకెట్ నీళ్ళ
నీ కోసం టీ కూడా తెప్పిస్తున్నా, ఆగండి. ఆ 2 కోళ్ళు ఏం చేస్తున్నాయి రవి? ఆ 2 కోడ్లు దీపు కోసం వెతుకుతున్నాయన్నా. ఇక్కడ ఓ జంట మాత్రం పిల్లోడిని మద్దలేసుకొని గారిది నైట్ పంపు సెట్ దగ్గర ఉన్నాను కదా, ఇక్కడ వచ్చాయండి. మా ఆవిడ పక్కనే వచ్చేసాను నేను. మీ ఆవిడ్ని లేపు, 11 అవుతుంది. పడుకునే కాసేపు పంపు సెట్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తే అయిపోతుంది. అందమైన పిల్లని పెట్టుకొని పంపు సెట్ 20% అంటున్నావు. అలా అబ్బాయి వచ్చి లేపుతున్నాడేంటి? పిల్లగాడు ముందు లేచాడు, మీ ఇద్దరికి ఏమైంది? వాడు స్కూల్కి వెళ్ళాలి కదా. అందరు లేచారు, ఈయన మాత్రం పండుకొని ఉంటేనే హ్యాపీ అనిపిస్తుంది ఎపిసోడ్. మేడం సార్ని లేపకుండా ఉట్టి మీరే లేవండి. లేపద్దా? వద్దండి వద్దండి. అంటే ఈయన లెగవకపోతే ఊరంతా ప్రశాంతంగా ఎలా ఉంటుందండి? ఉంటది. సరే మీరు అంతగా ఫోర్స్ చేస్తారు కదా, లేపేయండి. బుజ్జి గేమ్ అంట. చెంబుందా? మీరు అడిగిన వెండి చెంబు, మీరు అడిగిన గోల్డ్ వేప పుల్ల అన్ని రెడీగా ఉన్నాయి. సో గైస్ రెడీ, చెంబులు రెడీ అని పదండి. అందరూ హ్యాపీగా కూర్చొని మాట్లాడుకోండి. ఒక మంచి మ్యూజిక్ వేయండి. సరే బేసిక్ గా పొద్దున్న లేవగానే కొంతమంది పిల్లల్ని చూస్తారు, కొంతమంది దేవుడు పటాలని చూస్తారు, కొంతమంది పిల్లలని చూస్తారు. మీరే కేటగిరీ సార్? కొంతమంది పిల్లలు చూసేవాళ్ళు కూడా ఉన్నారా? మా రితేష్ గారు అయితే అదే ఫాలో అవుతారని నమ్ముతున్నాను. అందుకే మంచం కింద పడుకుంటారు. ఇప్పుడు నిజం చెప్పు, ఎవరి మొహం చూస్తాను లెగ్గ? పొద్దున్న కాపీ ఇవ్వకపోతే ఎట్లా? దీని మొహమే చూడాలి. కౌశల్ గారు? ఆబ్వియస్లీ నా పిల్లల మొహం చూస్తే బాగుంటుంది. మరి నీలిమ గారి ముఖం? ఆ రోజంతా కొంచెం యావరేజ్ గా ఉంటుంది. అది నిజంరా యాక్చువల్లీ అట. సిద్ధు గారు? పొద్దున్నే లేవగానే అయాన్ష్ ముఖం చూస్తే నాకు లక్కీ. విష్ణు ముఖం చూస్తే? విష్ణు మొహం చూస్తే లక్కీ. సలాం సాబ్, సుబే సుబే కిస్కా ముఖం దేఖ్తే? యాక్చువల్లీ వేరే ఏదైనా చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తా, కానీ 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 తనే వచ్చి లేపుతుంది, తన ఫేస్ చూస్తా. ఏమైనా మంచి జరిగిందా? ఇప్పటి వరకు జరగలేదు. ఆవిడ ముఖం కాకుండా వేరేది ఏమైనా చూడొచ్చు కదా? అలౌ చేయదు కదా. అది చూసారు కదా, ఇంత బ్యూటిఫుల్ గా మా విలేజ్ గెటప్ లో ఉన్నారు కాబట్టి మా ఈ రోజు ఫ్యామిలీ నంబర్ 1 లో థీమ్ పల్లెటూర్. అందరికి పల్లెటూరుతోనే అనుబంధం ఉంది. ఆ అనుబంధాలన్నీ బయటికి తీసుకుందాం, ఆ గుడ్ ఓల్డెన్ డేస్ ని గుర్తు చేసుకుందాం, అలాగే చిన్న చిన్న గేమ్స్ ఆడదాం. లెట్స్ స్టార్ట్ విత్ మా ధనరాజ్. హనుమాన్ జంక్షన్ పక్కనే పెరికీడు అని బాగా పల్లెటూరు అన్నమాట. ఓకే. మా ఊరికి గొప్ప అంటే హనుమంతుడు, ఎందుకంటే 4 ఊర్లకి సంబంధించిన జంక్షన్ కాబట్టి అది ఆంజనేయ స్వామి మా హనుమాన్ జంక్షన్ కి ఫేమస్. మీకు పల్లెటూరు అంటే గుర్తొచ్చేది ఏంటి? మట్టితో ఎక్కువ సంబంధం ఉండేది పిల్లలందరికీ ఆడుకోవడానికి. ఇప్పుడు మట్టి బ్యాక్టీరియా మట్టి అంటున్నారు కానీ దాని వల్లే చాలా మంది ఇప్పటికీ హెల్తీగా ఉన్నారని నా ఫీలింగ్. ఇప్పటికీ ఊర్లో ఉన్న వాళ్ళు ఉంటే హాలిడేస్ కానీ వీలున్నప్పుడు కానీ పిల్లల్ని తీసుకొని ముందు మన సంస్కృతి ఏంటి ఎన్ని చూపించాలంటే డెఫినెట్ గా పిల్లల్ని పల్లెటూరుకి తీసుకెళ్లాలని నా నమ్మకం. సమ్మర్ లో గానీ అప్పట్లో వినేవాళ్ళం, అట్లీస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం, తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. ఇప్పుడు అది కూడా లేదు. తాతయ్య హైదరాబాద్ వస్తున్నారు, అమ్మమ్మ అమెరికా వస్తుంది, ఇవే ఉన్నాయి. వదిన, పల్లెటూరు భాషలో ఇప్పుడు మీ ఆయన పిలవాలంటే ఎలా పిలువు? చెప్పబ్బాయి. ఏమబ్బాయి? ఏంది, ఏం కావాలా? ఏం లేదబ్బాయి, సాయంత్రం ఇంటి దగ్గర ఒక కోడిని కోసి కూర ఉండేసి. కూర వండడంలో మన స్పెషలిస్ట్, మసాలా ఫ్రై చేసి పెట్టమంటావా, ఎగురు చేయనా, పులుసు చేయనా? బాబా, మంచి నాటుకోడి పులుసు ఉండి రాగి సంగటి ఉండేవనుకో. ఈ ప్రోగ్రామ్ అవగానే ఇంటికి వెళ్ళినాక పక్క రాగి సంగటి నువ్వు వండు, కోడి కూర నేను వండుతాను. నేను పుట్టింది విశాఖపట్నం, వైజాగ్ లో. మాదొక గేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్ అన్నమాట. పల్లెటూరుని మరిపించిన టౌన్షిప్ అన్నమాట మాది. ఒక పోటీ అవుతుందంటే మా మదర్ ఒక 2-3 రోజులు నువ్వు ఎలాగైనా గేమ్ లోకి వెళ్ళాలి ఇది ఏదని చెప్పి
పంపించేవారు అనమాట. సో ఎలాగైనా ఆ పోటీలో గెలిచి ఆ ప్రైజ్ తీసుకొచ్చి మా మమ్మీకి ఇచ్చినంత వరకు నాకు నిద్ర పట్టేది కాదనమాట. నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను. గేమ్ ని మీరు గేమ్ గా తీసుకుంటారు కదా, అది చాలా మందికి ఇన్స్పిరేషన్. అలాగే ఆడాలి, అలాగే పిల్లల్ని మనం కూడా అలా పెంచాలి. కానీ లైఫ్ ను కూడా గేమ్ గా తీసుకోవద్దు అనేది నా ఇదనమాట. అంటే ప్రతి విషయంలోనూ మీరు స్ట్రిక్ట్ గా ఉంటున్నారేమో అని నాకు అనిపించింది. అంటే చిన్నప్పటి నుంచి మా మదర్ నాకు చెప్పేది ఏంటంటే, జీవితం అంటే పుట్టడం చావడం కాదు, జీవితం అంటే పుట్టి చచ్చే లోపల నువ్వేంటో ప్రజలకు తెలిసేటట్టు చేయడమే జీవితం అని. సో ఐ బిలీవ్ ఆన్ దట్ యాక్చువల్లీ. నీలిమ గారు మీరేం అడిగమన్నారు అడిగేశానండి. చేతికి పూలు ఎందుకు పెట్టుకున్నారు? అది మా ఆవిడ పూలు పెట్టుకుంది కాబట్టి మిగిలిపోతే నా చేతికి ఇచ్చింది. పల్లెటూరుకి మించిన అనుబంధం, ఆప్యాయత ఈ పట్టణాల్లో ఉండవు నాకు తెలుసా. ఊర్లలో జనరల్ గా మనం పల్లెటూరు గురించి మాట్లాడుతుంటే, వినండి బాబు వినండి, నేడే చూడండి మీ అభిమాన థియేటర్లలో మీ ఫ్యామిలీ నంబర్ 1 అని వస్తుంటాయి. ఎప్పుడన్నా ఎవరన్నా ఇక్కడ రిక్షా వెనకాల పరిగెత్తిన వాళ్ళు, పరిగెత్తి కింద పడిన వాళ్ళు, అది వినే నేను పారిపోయి వచ్చాను సినిమా యాక్టర్ అవుదామని. ఓకే. కళామందిర్ థియేటర్లో రోజుకి 3 ఆటలు. అమ్మ దొంగ రోజుకి 4 ఆటలమ్మ. మరుగుదొడ్లు శుభ్రపరచబడినవి, హాల్లోకి ఏసీ వేసాం, సెంట్లు వేసాం. కృష్ణ, సౌందర్య, ఇంద్రజ నటి. అమ్మ దొంగ నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. ఇంట్లో చెప్పా పెట్టకుండా 150 రూపాయలు తీసుకొని లారీ ఎక్కేసి ఎల్బీ నగర్ దిగేసి అక్కడి నుంచి వచ్చేసాను. అంటే రిక్షా బండి అంటే ఎందుకు నాకు అంత కనెక్ట్ అంటే, దాని వెనకాల ఎక్కువ పడ్డ వల్ల అదే మిమ్మల్ని ఇండస్ట్రీకి రా రా అని పిలిచినట్టు అనిపించింది. రారా అలా వచ్చేసా. యాక్చువల్లీ మా తాతగారు వాళ్ళకి సినిమా థియేటర్ ఉందన్నమాట. అయితే రిక్షా నడిపించేది నువ్వే? రిక్షా కాదు, ఆటో. యాక్చువల్లీ ఆటోలో కూర్చుని దాని వెనకాలే తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట. సో అది మంచి మెమరీ. ఏది ఒకసారి ట్రై చేయి. నేడే చూడండి బాబు, నేడే చూడండి. శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో రోజుకు 4 ఆటలు. ఛత్రపతి. జనరల్ గా ఊర్లో ఒకే టీవీ ఉంటది. టీవీలో మన ప్రోగ్రామ్ లాగా ఏదైనా అందమైన ప్రోగ్రామ్ వస్తుంది. అయితే ఒక్కరు ఎవరైతే ఇంట్లో టీవీ ఉందో వాళ్ళు కాదు, వాళ్ళతో పాటు అందరూ వచ్చి కూర్చుంటారు. అలా ఎప్పుడన్నా అయిందా ఊర్లో? ఆరిఫ్ భాయ్, నాకు తెలిసి అయింది. That happened with me. We used to watch Ramayana and Mahabharata every Sunday. వెరీ నైస్ సార్, వెరీ నైస్. కేసీ గారు, మీరు చిన్నప్పుడు చిత్రలహరి చూసి సింగర్ అవుదామని అనుకున్నారు అనే మాట ఎంతవరకు నిజం? అది లేకపోతే అసలు మనకు ఆ టైంలో అసలు వేరే ఎంటర్టైన్మెంటే లేదు. ఊరు అన్న వెంటనే నేను అంటే మొత్తం పుట్టి పెరిగిన మొత్తం ఓల్డ్ సిటీ, మా మొత్తం గౌలిగూడ బ్యాచ్. బట్ మా మెయిన్ అత్తది వరంగల్ సైడ్. అచ్చా. సో వరంగల్ పోయినప్పుడు బావిలో దూకి స్విమ్మింగ్ చేయడం, బూగల్ పట్టుకోవడం, ఆ హెలికాప్టర్ కి తాడు కట్టి సో అట్లా మంచిగా బాగా ఎంజాయ్ చేస్తుండే. రితేష్ భాయ్, మీది నాకు తెలిసి టౌన్ సిటీయే. పుట్టిన పెరిగింది ఇక్కడే. పల్లెటూరు గురించి జీరో నాలెడ్జ్. సినిమాలో చూసి కొన్ని తెలుసు. బట్ ఎప్పుడైనా అనిపించింది అరే నేను కూడా పల్లెటూరులో పుట్టు? చాలా సార్లు. అంటే అక్కడ జాతరాలు చూసి, కోడి పందాలు చూసి, సంక్రాంతి పండుగ చూస్తే చాలా హ్యాపీగా ఉంటది. కానీ ఎపిసోడ్ అయ్యే వరకు మీకు విలేజ్ ఫీల్ ఇవ్వకపోతే నన్ను అడగండి. థ్యాంక్ యూ, లవ్ యూ బ్రో. ధరణి, విలేజ్ లో కూడా ఇట్లానే ఉండేదానివా? ఎట్లా ఈ గెటప్ లనా? ఇట్లా మా అమ్మమ్మ ఉంటుండే. పుట్టింది పెరిగింది గట్కేసరే, కానీ అమ్మమ్మ వాళ్ళది నల్గొండ, చెరుకుపల్లి, సూర్యాపేట దగ్గర. ఓకే. అమ్మమ్మ జాతకం చెప్తుండే అన్నమాట. వాళ్ళ చేతి చూసి ఎంత మంచిగా ఉంది. అమ్మమ్మ వచ్చి నిన్ను చూసి ముద్దుగా ఉన్నావు అంటుండే. ఊరోళ్ళంతా వచ్చి మమ్మల్ని అంటుండే. ఎందుకు? వాళ్ళకి అద్దాలు ఉండకపోతుండే. మా అమ్మమ్మ జాతకాలు చెప్తుంది. పుసుక్కున్న నన్ను ఏమని అంటే మా అమ్మమ్మ చీపురు కట్ట మడత పెట్టి కొడుతుంది. అమ్మో, ఆవిడ ఎదురుగా అనలేదు నేను. బేసిక్ గా పల్లెటూరులో వెళ్తుంటే గోడ్ల మీద రాస్తుంటారు, ఓ స్త్రీ రేపురా అని. ఎందుకో శివాను రాసుండొచ్చేమో. నేను కాదు కానీ మా డాడీ, మా వాళ్ళ బ్యాచ్ మొత్తం వాళ్ళే స్టార్ట్ చేసింది నల్గొండలో. ఓ స్త్రీ రేపురా అని రాసేవాళ్ళ? ఎందుకు? అది ఊర్లో దయ్యం తిరుగుతుంది, ఆ డోర్ మీద రాసుంటే వచ్చిన లేడీ దయ్యం అంటే వాళ్ళకి కూడా తెలుసు, దయ్యాలు కూడా లేడీయే కదా, వస్తే రాసుంటే చూసి వెళ్ళిపోద్ది అంట, రేపు రమ్మన్నారు కదా. నా డౌట్ ఏంటంటే, ఒకవేళ దానికి చదువు రాకపోతే డోర్ కొట్టి అడుగుతుంది ఏం రాసేవరా అని. అదే మగ దయ్యం అయితే? దయ్యాలు అంటే అమ్మాయిలనే అంటారు కానీ ఎప్పుడైనా ఒక అబ్బాయిని అరే వీడు దయ్యం అని అంటారా? నువ్వు ఒప్పుకున్నావు చూడు, నిన్ను చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది. విష్ణు, ఫైనల్ క్వశ్చన్. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, నువ్వు ఒక్కరిని లేపాలా. వాళ్ళు ఎవరంటే ఫంక్షన్స్ కి వెళ్ళి బాక్స్ లో పార్సల్ కట్టుకొని ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఎవరు? ధరణి ప్రియ. అంత కరెక్ట్ గా అంటే పాప ఉంది కదా ఇక్కడ తినలేకపోతున్నా, ఇంటికి వెళ్ళి తినగలను అని. నువ్వు ఒక్క సెకండ్ ఆలోచించకుండా డైరెక్ట్ చెప్పినావు చూడు, ఎన్ని చూస్తే చెప్తావు అట్లా కదా.
విష్ణు చెప్తుంటే క్యారెట్ తీసుకొని వెళ్తుందని ఒక ఫేమస్ యాక్టర్ తెలుసు. ఇప్పుడు ఒక పెద్ద కమెడియన్ వాడు నేను ఫంక్షన్ కి వెళ్ళావు, అక్కడ చాలా ఉన్నాయి. బయటకు వచ్చేస్తే ప్యాంట్ కారుతుంది, ఏంటంటే గులాబ్ జామున్ వేసుకొని వచ్చాడు. ఒరే ఈ ఒక్క స్వీట్ ఏరా జేబులు వేసుకోకూడదు. మా అందరిది తెలుసుకున్నావు. వి వాంట్ టు నో అబౌట్ యు ఆల్సో. ఊరు, పుట్టిన ఊరు, పెరిగిన ఊరు అదంతా ఏం లేదు. పుట్టింది స్టేజ్ మీదే, చచ్చిపోయేది కూడా స్టేజ్ మీదే. ఆల్రైట్, సో మా ఈ పల్లెటూర్ థీమ్ లో గేమ్ సెటప్ రెడీగా ఉంది. సో 4 జంటలు వస్తారు, ఈ గేమ్ ఆడతారు. కానీ ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అన్నదానికి నేను తప్పుకుంటున్నాను. ఒక గెస్ట్ కావాలి, ఒక జడ్జి కావాలి. ఎవరుంటే బాగుంటదని ఆలోచించాం. పల్లెటూరు గురించి, విలేజ్ గురించి అణువున తెలిసిన అతను ఉంటే బాగుంటది అని అనుకున్నాం. ఆల్మోస్ట్ 100కి పైగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న బలగం సినిమా డైరెక్టర్ మా వేణు గారు. హార్టీ వెల్కమ్ టు ఫ్యామిలీ నంబర్ 1 వేణు గారు. థ్యాంక్ యూ. పల్లెటూరు అనగానే మా వేణు గారికి ఏం గుర్తొస్తుంది? పల్లెటూరు అంటే నాకేం గుర్తొచ్చిందో బలగంలో దృశ్యరూపంగా మీరు చూశారు. మళ్ళీ మాటల్లో చెప్పాలంటే స్వచ్ఛమైన ప్రేమకు చిరునామానే పల్లెటూరు, హద్దులు లేని ప్రేమకు చిరునామా పల్లెటూరు. వెరీ గుడ్. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సహాయం చేసే మనుషులు ఉన్నారంటే పల్లెటూరే. అంటే ఒక్కసారి పల్లెటూరు స్వచ్ఛత, పల్లెటూరు అభిమానం ఒక్కసారి మనం దాన్ని అనుభవిస్తే గనక సత్యదాకా ఉంటుంది అది. నిజంగా బ్యూటిఫుల్ ఉంటుంది అన్న. చెప్తుంటేనే ఆ మూమెంట్స్ ని అంటే సినిమా రూపంలో చూపెడుతున్నాం. జనరలీ అన్న ఇక్కడ టౌన్ లో లేకపోతే సిటీలో ఏమైనా కోతి పనులు లేకపోతే ఏమైనా చిలిపి పనులు, మన ఊరు లాంగ్వేజ్ చెప్పాలంటే దూల పనులు చేస్తే ఊర్లో కొట్టుడు ఎట్లుండే అన్న? అంటే ఊర్లో దూల పని చేస్తే వాళ్ళు కొడితే మన లైఫ్ టైం గుర్తుండే పనిష్మెంటే ఉంటుంది అది. దెబ్బలు తినే అంత దూలపనులు ఏం చేయలేదు. జనరల్ గా నాన్నగారు మిమ్మల్ని, మా నాన్న అది దూలపని అంటే అది 3rd డిగ్రీ కంటే ఎక్కువ ఉంటుండే మా నాన్నది. ఏంటది ఎట్లా ఉండే అంటే మా ఫాదర్ ఎట్లుంటుంది అంటే ఏదైనా స్కూల్లో మనం ఏదైనా హోంవర్క్ చేయకపోతే టీచర్ బాగా కొట్టిండు అనుకోండి, కొడితే అమ్మతోట నాన్నతో చెప్పుకుంటాం. మా ఇంట్లో రివర్స్, మా నాన్నకి చెప్తే మా నాన్న మా టీచర్ కంటే ఎక్కువ కొడతాడు. అదే దేవుడి దయ వల్ల నేను చంద్రబాబు ఫాదర్ని కలిసాను కానీ మీ ఫాదర్ని కలవలేదురా. ధర్నా గురించి చెప్పాలండి, చంద్రబాబులోకి వెళ్తే ఆ ఊరు కిరాణి కొట్లో ఇది ఒక ఖాతా ఉండేది. వీడు ఖాతా పెట్టాడు మాకు కూడా తెలియదు. అట్లా చంద్ర ఊర్లో పెట్టాడు, మా ఊర్లో కూడా పెట్టాడు. అంటే ప్రతి ఊర్లో మీ ఖాతా అయితే ఉంటుంది. ఖాతా అంటే కిరాణా షాప్ ఖాతా. మాకు తెలియకుండానే మా ఊళ్ళో కిరాణా ఖాతా పెట్టినోడు. అరే పక్కన మా ఆవిడ ఉంది, ఇంటికి తీసుకెళ్ళి నాకు పెడతాది ఖాతా. నీ గురించి మీ ఆవిడకి ఎంత తెలుసు అంతకంటే ఎక్కువ తెలుసు అని మీ ఆవిడ కూడా తెలుసు. గెస్టులతో ఇలాగా మాట్లాడిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వేనన్నా. ఇక్కడ ఒక చిన్న ఫ్యామిలీ నంబర్ 1 లో గేమ్లు స్టార్ట్ అవుతున్నాయి. 4 జంటలు వస్తారు, ఒక చిన్న టాస్క్ చేస్తారు, దానికి నువ్వే జడ్జ్. ఎవరు విన్నారు ఎవరు కాదనేది నువ్వే చెప్పాలి. పక్క రెడీ? ఓకేనా? వెల్కమ్ టు ఫ్యామిలీ నంబర్ 1. ఆల్రైట్, సో గేమ్ సెటప్ రెడీగా ఉంది కాబట్టి ఫ్యామిలీ నంబర్ 1 లో 4 ఇక్కడ రాబోతున్నారు. ఎవరెవరు అంటే ఎవరైతే ఈ మైకులు పెట్టుకుంటారో వాళ్ళు రండి. గేమ్ ఏంటంటే ఇక్కడ మజ్జిగ, అది పెరుగు గట్టిగా చిలికితే వెన్న బయటకు వస్తుంది, ఆ వెన్న తీయాలి. వస్తుంది భార్య ఒక చెయ్యి, భర్త ఒక చెయ్యి. ఓకేనా? మిగతా 2 చేతులు వెనకాల ఈపుని పట్టుకొని అలా రుద్దితే బాగా స్వచ్ఛమైన వెన్న వస్తుందని ఒక పెద్దాయన అన్నాడు. ఓకే, అగో 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 వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అంతేనా? మేము బతికిపోయామని అనుకుంటున్నాం ఇప్పుడే. గరెట్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. కౌశల్ భయ్యా, నువ్వు ఇలా వెన్న చిలుకుతావని నేను అనుకోలేదు భయ్యా. ఈ కాంపిటీషన్ లో ధనరాజు లేడా? నువ్వు జడ్జిగా ఉన్నప్పుడు పెట్టొద్దన్నా. రెడీ, టేక్ ఏ పొజిషన్. స్టార్ట్ కాలేదు ఇంకా. ఓ The timer on screen, it starts in 3, 2, 1, go!
నాకు తెలిసి ఇది కేసీ ఇచ్చుంటే ఎర్రగా తీసేవాడు, అలా పిసికేవాడు కాబట్టి ఇలా రుద్దేవాడు. అంటే లైఫ్ లో నిజంగా ఇలాగా పెరుగుని చిల్లికి వెన్నం తీసే అదృష్టం వచ్చినప్పుడు మిస్ చేసుకోకూడదు. ఇదే చిలుక్కుంటే ఒక్కసారి వదిన కళ్ళలో చూడు. అట్లా అట్లా చూసుకుంటే చిలుకు మంచి వెన్న వస్తుంది. వదిన కళ్ళలోకి చూస్తే కింద కుండ పగులుద్ది. రవి, ఆరిఫ్ భాయ్ తెలివి ఉపయోగించాడు ఒకసారి ఇల్లు. అవును, ఒకటి ఆగిండ్రు. भैया दोनों हाथ चिलकना है. अच्छा दोनों चिलक चिलक करना है. మీరేంటి గెలవడానికి ఆడుతున్నారా, రొమాన్స్ చేస్తారా? ఈడ ఆ చేతులు పట్టుకొని తుమ్ అల్లు పకడో, తుమ్ జోర్సే పకడో. ఈ ఎల్లో ఎల్లో ఈ ఫ్రేమ్ ఎంత బాగుందంటే నాకు చాలా కష్టంగా ఉంది, చేయి వాసిపోతుంది. అందరికి కష్టంగానే ఉంది, ఎవరికి ఈజీ లేదు. నీలిమ గారు అమెజాన్ నుంచి డెలివరీ అంటే ఎత్తాలా? రవి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క సీనియారిటీ కనిపిస్తుంది. వాళ్ళ పెళ్లి ఎన్ని రోజులు అయిందో ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు కౌశల్ అన్న ఒక పద్ధతి ప్రకారం కంగారు లేదనమాట. నువ్వు కాసేపు, నేను కాసేపు. వాళ్ళు కొంచెం ఎంకప్పులు కాబట్టి తడబడుతున్నారు కొంచెం. అగో ఇలా అలా అలా అని. అక్కడ డామినేషన్. నేను చూసుకుంటా, నీకెందుకు. అక్కడ ఒక చిన్న అన్యోన్యంగా గెలిస్తే గెలిచాం, నీకు నొప్పొద్దమ్మా, నీకు నొప్పొద్దమ్మా. సిద్ధుకి వెన్న రావడం స్టార్ట్ అయింది. తీసి గిన్నెలో వేయాలి, గిన్నెలో వేసిందే కౌంట్ అయింది. అట్లీస్ట్ 28 ml రావాలి వెన్న. హలో హలో, ఒకటే చెయ్యి, రెండు చేతులు వాడుతున్నావు. ఈ చెయ్యి హెల్ప్ అవో, రెండే చేతులు. లెఫ్ట్ హ్యాండ్ తో తీస్తారా? ఆ చెయ్యి వెనక పెట్టు, ఆ చెట్టుకి చూడు. లాస్ట్ 15 సెకండ్స్. కలెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. త్రీ, 2, 1. టైమ్ అప్. వేనన్నా వచ్చేయన్నా. ఇదేంది మజ్జిగ ఇంట్లేసింది? నేను చెప్పాలి, ఇది టేస్ట్ చేసి చెప్పొచ్చన్నా, టేస్ట్ చేసి చెప్పొచ్చన్నా. కాదు, ఇప్పుడు ఇందులో కొంచెం సాలిడ్ గా కనిపిస్తుంది వెన్న. అది వెన్ననేనా? అది నాకు తెలియదు, అది నాకు తెలియదు. వెన్న ఇస్ అప్గ్రేడెడ్ వర్జన్ ఆఫ్ మీగడ. ఓకే, అయితే ఇదే 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 ఇది వెన్న. వెన్నే దీంట్లో కొంచెం సాలిడ్ గా కనిపిస్తుంది బ్రో, వెన్న ఎక్కువ. దీనిలో వెన్న తప్ప అన్ని వచ్చాయి ఇందులో. సో టాప్ 4 లో సెకండ్ ప్రైజ్ ఎవరికి? దయచేసి అందరు మిత్రులే కాబట్టి ఏం అనుకోరని. ఈ రెండిట్లో రన్నర్స్ అప్. దిస్ ఇస్ ద సెకండ్ ప్లేస్, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్. కౌశల్ అన్న ఇస్ రన్నర్స్ అప్ అండ్ సిద్ధు విష్ణు విన్నర్. బాబా సిద్ధు, ఎప్పుడన్నా ఊహించినావా ఏదో రోజు వస్తుంది నేను ఇట్లా విష్ణుతో కూర్చొని మజ్జిగ చిలికి వెన్న తీస్తా అని? అన్న అయిపోయింది అన్న, డిసిషన్ అయిపోయింది అన్న.
నేను తీసింది కొంచెం క్రీమ్ కలర్ లో ఉంది, ఏంటో అని చూస్తున్నా. అది అట్లా అడగండి అన్న. అంటే డైరెక్టర్ సాయి ఇప్పుడు క్వాంటిటీ అనేది లెక్కలో తీసుకోవాలా, కలర్ లెక్కలో తీసుకోవాలా? ఏది వెన్న ఎక్కువ వచ్చింది, ప్యూర్గా వచ్చింది. రెండోసారి కూడా ఇదే. ఓకే, కానీ ఇంకో గేమ్ ఉందన్న, దానికి కూడా నువ్వే జడ్జ్ కాబట్టి ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, థ్యాంక్ యూ. మా పల్లెటూరు థీమ్ లో వేణుగారు కృష్ణుడు అంటే వెన్ను దొంగ, మనసులు దోచుకునే దొంగ. మీరు ఎప్పుడైనా దొంగతనాలు చేశారా? చిన్నప్పుడు చేసాము. అంటే ఏమైనా కాన్సెప్ట్ ఉండేనా ఇలా దొంగతనం చేయాలి అని? చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి, ఆ కాన్సెప్ట్ చెప్తే నేర్చుకుంటారు వీళ్ళు. ఎప్పుడన్నా దొరికినవా? ఎప్పుడన్నా కాదు, ఎన్నిసార్లు దొరికినవని అడిగితే బాగుంటుంది. అర్థమైపోయింది నాకు. బట్ చిలిపి పనులు చాలా మంది చేస్తారు. అయితే మా షోలో కూడా చిలిపి కృష్ణులు అండ్ కొంటే రాధాలు, గోపికలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మా ఆడియన్స్ మనసులు దోచేసుకున్నారు. కృష్ణాష్టమి సందర్భాన పిల్లలు అందంగా రెడీ చేసి వచ్చారు మీకోసం. లెట్స్ వెల్కమ్ ఆల్ ది కిడ్స్. ఎంత క్యూట్ గా రెడీ అయ్యారు. వెరీ గుడ్. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. చిన్ని కృష్ణ, డాడీకి తెలియకుండా నువ్వు ఎప్పుడన్నా దొంగతనం చేసావా? చేయలేదు. డాడీకి తెలియకుండా ఏం చేయలేదా? మా డాడీ దొంగతనం చేశాడు. డాడీ మీ మమ్మీకి తెలియకుండా ఏం దొంగతనం చేశాడు? బంగారం దొంగతనం చేశాడు. అసలే 2 బ్రాస్లెట్ పోయినాయి ఎక్కడ అని అడుగుతుంది. నువ్వు ఏదుంటే నిజం అదే చెప్పాలి నాన్న, అబద్ధం చెప్పకూడదు. నేను నిజమే చెప్తున్నా కదా. కాదు, దీని పేరు బంగారం అని చెప్పా. ఇప్పటిదాకా ధనరాజు వాడు చిన్ని కృష్ణుడి గట్టుపులో అలా ఎంట్రీ, చుట్టూ ఒక 5 గోపికలు, ఆహా నా కొడుకుని ఆనందం ఉంది. ఆనందాన్ని 2 నిమిషాలు కూడా ఉంచలేదు నువ్వు. లల్లీ, యు లుకింగ్ వెరీ 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 బ్యూటిఫుల్. ఎవరు రెడీ చేశారు? మమ్మీ డాడీయా? నిన్ను మమ్మీ కదా ఇంత అందంగా రెడీ చేస్తుంది. మమ్మీ డాడీలో ఎవరు దొంగ? మా డాడీ. డాడీ, మీ డాడీ ఏం దొంగతనం చేశాడు? చాక్లెట్. చి సార్, ఇంత పెద్ద రియాలిటీ షోస్ చేస్తున్నా. వెరీ గుడ్. శ్రేయాన్స్ కృష్ణ, మమ్మీ డాడీలో దొంగ పనులు ఎవరు ఎక్కువ చేస్తారు? మమ్మీ. ఏం చేస్తుంది? ఏం దొంగతనం చేసింది? ఏం దొంగ పనులు చేసింది? బర్గర్ తింటాం వెళ్ళి షాప్ లో. బర్గర్ తింటదా? ఒక్క బర్గర్ మొత్తం ఆమెనే తినేస్తుందా? మీ డాడీకి అస్సలు ఇయ్యదా? అస్సలు. పాపం ఎన్ని భరిస్తున్నాడో మీ డాడీ. హరిణి, నాకు తెలిసి ఒక కృష్ణుడికి సంబంధించిన ఒక పాట పాడాలి నాన్న, నీకు అదే టాస్క్. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకి వల్లభం కోన कहते हैं भगवान काते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं. వావ్ హరిణి. మైరా, నాకు తెలుసు మీ మమ్మీయే దొంగ అని. లేదు. మమ్మీ డాడీలో మమ్మీయా డాడీయా? మమ్మీ. నా సారీ. డాడీ దొంగనా? ఏం దొంగతనం చేశాడు? స్మోకింగ్. इसलिए घर के बाहर जाके करना पूरे. मैं कहाँ पे भी स्मोकिंग करूँ, she catches me. అమ్మా 35సారి అమ్మా, 35సారి అమ్మా. ఫ్యామిలీ నంబర్ 1 కి వచ్చి ఏం ఎక్కువ సార్లు చేసినావు అంటే దీపుకి జిప్ వేయడం, దానికి జుట్టు మీద అది వేయడం. నాన్న హ్యాపీ జన్మాష్టమి. సో ఇంట్లో చిన్ని తమ్ముడు ఉన్నాడు, కృష్ణులా గెటప్ వేస్తారా మీరు ఎవ్రీ ఇయర్? వేస్తాం కదా. ఇప్పుడు డాడీ చిలిపి కృష్ణుడు అని బయట షూటింగ్ లో టాక్, ఎంతవరకు నిజం? 99.9%. లేదని చెప్పిందా? 99% కరెక్ట్ అంట. కరెక్ట్ అయితే ఓకే.
సో ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ గోపికలు అండ్ కృష్ణులు ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి ఒక గేమ్ ఆడదాం. సో కృష్ణాష్టమి స్పెషల్. కృష్ణాష్టమి అంటే ఉట్టు కొడతాం. ఈ గేమ్ ఎలా ఆడతారో, ఉట్టు గేమ్ ఎలా ఆడతారో ఫస్ట్ మన ఫ్యామిలీలో వచ్చిన గెస్ట్ చిలిపి కృష్ణుడు వేణుగారు ఆడి చూపెడతారు. వేణుగారు ఉట్టు కొట్టడానికి వచ్చేస్తున్నారు. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ, కడలై పొంగుతున్న ప్రేమ నీల కనరా కృష్ణ, అందుకో సంబరాల స్వాగతాల మాలిక, ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారక. ఉట్టి కొట్టే ఏజ్ దాటిపోయింది కాబట్టి ఉట్టి కొట్టే వాళ్ళతో కొట్టిస్తే బాగుంటది. ఎస్, లెట్స్ స్టార్ట్ విత్ లల్లి. Friends, ready? yes yes try. ఫస్ట్ టైం ఉట్టోడు ఇట్లా కొడుతున్నాడు రా. Myra, take a position. ఇగో నువ్వు అమావాస్య రోజు మీ మమ్మీ లాగా చేస్తున్నావు. దీన్ని ఇగో ఇట్లా పట్టుకొని ఇట్లా అనాలి అంతే, దాన్ని ఇసిరేయద్దు. అయ్యో. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, గోపాల హరే. దీపు రెడీయా? అన్ని జాగ్రత్తగా ఉన్నాయి కదా? కొట్టు కృష్ణయ్య. హరిణి, నీ ఫ్రెండ్ హరిణి నెక్స్ట్. Come on, Sammy. 3, 2, 1, go! ఇలా అవ్వదు. మా వేణు గారు చాలా స్ట్రిక్ట్ గా హ్యాండిల్ చేస్తున్నారు. స్ట్రిక్ట్ గా హ్యాండిల్ చేయట్లే, చేయిస్తున్నారు. నాకు తెలిసి వేణన్న నువ్వు పిల్లల్ని ఎత్తుకొని అలా నడుచుకుంటూ వచ్చి నువ్వు ఉట్టు కొడితే పని అయిపోద్దేమో అనిపిస్తుంది. అంతే కదా? అంతే. అందరినీ ఎట్లా ఎత్తుకుంటావు నీ ఇష్టం. అందరు బ్యూటిఫుల్. కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గానే. మీరిద్దరు కృష్ణులు రావరే ప్లీజ్ రా. వాడేది గోక్కుంటున్నాడు. మరి కృష్ణులు అంతే అంతే కదా, అల్లరండి, చేతికి చిక్కరు. దట్ ఈస్ అవర్ కృష్ణాష్టమి. అందరికి మరోసారి హ్యాపీ కృష్ణాష్టమి.
సో ఇప్పుడు మిగిలిన 4 జంటలు ఉన్నాయి కదా, వాళ్ళతో ఈ గేమ్ ఆడుతున్నాం. ఫస్ట్ దాంట్లో సిద్ధిష్ను గెలిచారు ఎపిసోడ్ లో, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. సో మిగిలిన వాళ్ళు ఎవరికైతే మైకులు పెట్టారో వచ్చేయండి. గట్టునేమో కుంటాడు సారముంది కుండేడు కళ్ళు ఉంది. వెనకాల మా జామ్ చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఎక్కువ జామ్ పండ్లు తెంపి ఆ బాస్కెట్ లో వేస్తారో వాళ్ళే విన్నర్. అబ్బా సింపుల్. అందులో మెలిక ఏంటంటే హస్బెండ్ వైఫ్ నెత్తుకోవచ్చు, వైఫ్ హస్బెండ్ నెత్తుకోవచ్చు, ఎవరినైనా ఎత్తుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ మీరు ఎత్తుకున్న తర్వాత పైన వ్యక్తి మాత్రం నోటితో ఆ జామకాయ తెంపి చేతులు ఇలా పెట్టి నోట్లో ఉన్న జామకాయ అలా విసిరేయాలన్నమాట. రవి భాయ్ తప్పు భయ్యా. ఏంది భయ్యా? ఇలాంటి గేమ్ పెట్టి లొంగిస్తారా? ఏమైతుంది? రేటింగ్ వస్తుంది. ఇక్కడ ఎవరు ఎత్తుకుంటున్నారు? ఆయనే నన్ను ఎత్తుకుంటారు, నేను ఆయన ఎత్తుకోలేను. దండజన లుంగి కట్టానంటే నేనే ఎత్తుకుంటున్నా. పక్కా ఫిక్స్. ఇక్కడ మాత్రం వెరైటీ అవుద్దా? కొంచెం కష్టమే. మృదులానే ఎత్తుకుంటది. సమానంగా జాంకాయలు ఆ చెట్టుకి ఈ చెట్టుకున్నాయి. అసలు ఈ డేడున్నాయి అంటే అటు సైడ్ నువ్వు కౌశలాన్ని చేయకిట్లా మీ జాంకాయలు మీ ట్రైలుని, అంటే ఇది కేసీ మృదుల ట్రే. మీరు ఎటు పోయినా ఆ ట్రైలు వేయాలి. వేరే వాళ్ళు ఆ ట్రైలు వేస్తే అదే కౌంట్ అవుతుంది మీ ఖాతాలో. పొరపాటున గొడవల్లో హడావిల్లో అక్కడిక్కడ వేయద్దు. ఒక్కసారి ఎక్కిన తర్వాత చేయితోని జాంకాయ తెంపే ఛాన్సే లేదు. అలా చేశారా అది కౌంట్ చేయబడదు. రవి మేము అనుకున్నాం మా ముందు చిలికినప్పుడు, అబ్బా ఎంత కష్టం ఇది, రానే రాదు, అమ్మయ్యా మేము బ్రతికిపోయినాం అనుకున్నాం గానీ అదే ఇది సేమ్ గేమ్స్, కాకపోతే అది చెయ్య రాపిడి, ఇది ఒళ్ళు రాపిడి అంతే. Your time starts in 3, 2, 1. Music. Almost there. You're almost there. ఇంకొంచెం లేపు రాట్లే ఇదే తింటా. ఇంకొంచెం శివ, ఇంకొంచెం. ఒక్కటేస్తే కూడా గెలుపు మీదే. ఒక్కటి. మెల్లగా చూసి. వెరీ గుడ్. ఇదంటే ఇంకొంచెం లేపు. మృదుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మృదుల వాళ్ళ దగ్గర. ట్రై కర్నా. ఏది రాదు, ఏ రాదు. తాడు ఎందుకు ఇగో ఇట్లా మీద అగో. పాస్. గేమ్ పాస్. 150 సెకండ్స్ ఉన్నాయి. 150 seconds మీ ఉన్నాయి. నలుగురికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. అంటే ఫస్ట్ 150 సెకండ్స్ అయిపోయాయి. ఏమైంది రుద్రా? పండు సైజ్ ఇంత ఉంది, నోరు తెరవాలా? ఇట్లా తెరవాలి. మహి నోరు అందరికంటే పెద్దదా? ఆమె ఆయన భుజం ఎక్కి కూర్చుంది, మరి సన్నగా ఉంటది కాబట్టి. మా ఆయన హైట్ కందట్లేదమ్మా. బంపర్ ఆఫర్ ఏంటంటే ఇప్పుడు నోటితో కాదు చేతితో కూడా తెంపొచ్చు, కానీ ఎత్తుకొని. ఓకే, ఐ విల్ సే ది టైం స్టార్ట్స్ నౌ. గెట్ రెడీ. ఇప్పుడే తెంపొద్దు. లాస్ట్ 150 సెకండ్స్ అండ్ యువర్ టైం. 3. ఎత్తుకోకండి, ఆగండి. 3, 2. ఎత్తుకోకండి, దింపండి. 2, 1 గో.
అరే నువ్వే లీడింగ్ ఉన్నావే, నువ్వే లీడింగ్. లేదు చెక్ చేయండి ఎక్కడ ఉండొచ్చు. జాంకాయలే నీ పంచ నువ్వు ఫస్ట్ నుంచే చెయ్యి అని చెప్పుంటే డిఫరెంట్ ఉండేది గేమ్ అంతా. అదే కదా మజా. వాళ్ళు చెయ్యి అన్నారు, నేనే ఎత్తుకొని నోరుతుంది ఇమ్మన్నా. మృదుల అండ్ కేసీ 7, శివ అండ్ మహి 10, ధనరాజ్ గారు అండ్ శిరీష గారు 8, రితేష్ గారు ప్రియా గారు 8 అండ్ ద విన్నర్ ఇస్ మహి అండ్ శివ. ఏనన్నా ఈ చెట్టు చూస్తే పల్లెటూరు వాతావరణం ఏమనిపిస్తుంది? చిన్నప్పుడైతే ఆడుకునే వాళ్ళం, ఇప్పుడైతే ఒక బాటిల్ తీసుకొని వెళ్ళి అరే బావా అరే బావా అంటే నీ సినిమాలు కూడా పెట్టినావు, ఓ రచ్చబండ, అవును, పంచాయతీ, అవును. ఇక్కడ మా ఊర్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మా ఊరికి పెద్ద నువ్వు అయితే వాళ్ళ సమస్యలు తీర్పు చెప్పాల్సి వస్తే అప్పుడు నాకు సమస్య వస్తుందేమో. ఇప్పుడు వాళ్ళ సమస్యలు తీర్చే గురువు లేకపోతే ఊరు పెద్ద నువ్వు అయితే ఎలా క్లియర్ చేస్తావు చూద్దాం. నువ్వురా. మీ వయసుకి మర్యాద ఇచ్చి మీకోసం ఈ రచ్చబండి ఏర్పాటు చేసాం. రేయ్ సార్కి చెక్క టేబుల్ తీసుకురండి రా. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు, పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. మా పెద్ద సార్ ఎన్ని సమస్యలు తీర్చాడు. అసలు మా ఊర్లో ఏ సమస్య లేకుండా హ్యాపీగా ఉన్నామంటే మా పెద్ద సార్, మా వేణు సార్ ఉండడం వల్ల. చాలా మంది మిమ్మల్ని పిలవంగానే మా దగ్గర ఉన్నాయి సమస్యలు అన్నారు సార్. అప్పుడు నేను అన్నా 1 by 1 అందరికీ ఛాన్స్ ఇస్తా, వేణు గారితో మాట్లాడి మీ సమస్యలు తీరకపోయినా ఎక్కువ కాకుండా అయితే చూస్తారు అని చెప్పారు కదా సార్. ముందుగా శతద్ర వంశ యోధుడు రితేష్ గారు, ప్రియ గారు. మీ సమస్య ఏంటి? సమస్య చాలా పెద్దగా ఉంది సార్. అక్కడ ఒక పెద్ద సమస్య ఉంది, ఇక్కడ చంకలో చిన్న సమస్య ఉంది. సిస్టర్ సార్, ఇదే సమస్య సార్. ఇదే అంటే ఆయన ఆ సమస్య కోసం పుంకాలుగా కంటెస్టెంట్ అంతా చెప్తున్నారు. నేను ఎందుకు మారిపోయానంటే సార్, పొద్దునే 6 గంటలకి లేస్తా, కసరత్తులు చేస్తా, షూటింగ్ కి వెళ్తా, కష్టపడతా, అలసిపోయి ఇంటికి వస్తా, ఓ ముద్దు అడుగుతా, ఓ గుద్దు ఇస్తుంది. ఇలా సరిపోద్ది సార్. కాదు, యాక్చువల్ గా ఇది సమస్య కాదు, సమస్యలోనే తప్పు ఉంది. ఆవిడ అడిగింది ఇవ్వకపోతే ఈ 2 సమస్యలు ఎందుకు ఉంటాయి చెప్పు? కాదు సార్, అర్థం చేసుకోవాలి సార్. అంత కష్టపడి వచ్చిన తర్వాత మాట్లాడుతూ హ్యాపీగా ఏదైనా మనకి కావాల్సిందే పెట్టాలి కదా ఉండిచి. ఏందమ్మా మీ సంజయ్ ఏంటి చెప్పండి? పొద్దున్నే లెగుస్తారు, ఫోన్ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఎక్కడికో వెళ్ళిపోతారు, అది ఎక్కడికో తెలియదు. ఒక గంట తర్వాత వస్తారు. అర్జెంట్ కి ఇప్పుడే మేనేజర్ పిలిచారు, షూటింగ్ ఉంది, వెళ్ళిపోవాలంటారు అంతే. మనం కేసీ భయ్య వల్ల నేర్చుకున్నాను, పొద్దునే లేవగానే 1 గంట పిసుకాలి, అది మెడిటేషన్. అది వాటర్ పిసుకుతారు సార్. అది కొంచెం క్లారిటీ. అంటే అక్కడ మెడిటేషన్ మొత్తం నేను షూటింగ్ లో ఎలా చేయాలి, ఇవాళ పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి అక్కడ బై హార్ట్ చేసుకుంటున్నా. అది అర్థం కాదు. అప్పటికే షూటింగ్ లేదు, క్యాన్సిల్ అని చెప్తూ ఉంటారు. అమ్మా ఏడవద్దమ్మా. సార్ ఆవిడ అలానే నవ్వుతారు సార్, నవ్వుతున్నారు, కూర్చోండి. మామూలు పడినట్టు కాదు ఇది. ఓపెన్ గా అయితే చెప్పలేనని. అమ్మ నేను మీ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నాను. ఈ షూటింగ్ అయిపోగానే 1 గంట నాకు వదిలేయండి. ఎవరిని సార్? అతన్ని. సార్ మెన్షన్ హౌస్ అది సమస్య పరిష్కారం జన్మలో కాదు భయ్యా, ఏదో పెద్దరికంగా మధ్యలో 1 గంట టైం తీసుకుంటున్నా. వేణు గారు వరదిల్లాలే, వేణు గారు రండి, అయిపోయింది మన టైం అయిపోయింది, రండి. థ్యాంక్ యూ సార్. టెలికాస్ట్ అయ్యాక వీడప్పుడే పరిష్కారాలకు వెళ్తున్నాడని జనాలు నన్ను అనుకోని. ఇంకో 2 ఉన్నారు సార్. ఆ 2లో ఆవిడ చాలా స్వీట్ సార్. కానీ ఇంకొక అతనితోనే నాకు సమస్యలు సార్. ప్రతి గేమ్ లో ఇదెందుకు ఇట్లుంది, ఇదెందుకు ఇట్లా లేదు, క్లియర్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. నాకేంటే పాపం మా నీలిమ గారికి ఎన్ని సమస్యలు ఉండదు సార్. అవ్వండి సార్, కౌశల్ గారు, నీలిమ గారు. కౌశల్ అన్ననే మనకు సమస్యల పరిష్కారాలు చెప్పే స్థాయిలో ఉన్నాడు, మనం ఆయనకు చెప్పలేము. నేను కూడా అలానే భయపడ్డాను, కానీ నీలిమ గారి కోసం మనం పరిష్కారం ఇవ్వాలి. రావాలండి.
చూసారా, ఆయన ఉట్టి రియాలిటీ గేమ్ పెడితేనే వస్తున్నాడు సార్ ఆయన. తెలుస్తుంది మా చెల్లి వచ్చినా కూడా ఏం చేస్తారులే వీళ్ళు ఏం సమస్యలు అది కనిపిస్తుంది. ఏం పర్లేదమ్మా చెప్పమ్మా. చాలా సమస్యలు ఉన్నాయండి. తెలుసమ్మా, అది నాకే ఉన్నప్పుడు మీకున్నవా? ఒకటి ఏంటంటే ఈ మధ్య అంటే ఇదివరకు అన్ని వినేవారు, ఇప్పుడు ఏం చెప్తున్నా ఇలా సైలెంట్ గా చూస్తున్నారు. ఎంత తపస్సు చేశాడో, భర్తలకు కావాల్సిన అద్భుతమైన క్వాలిటీని తెలుసుకున్నాడు. ఆ క్వాలిటీ చాలా మంది భర్తలు ఉపయోగపడితే ఆ చిరునవ్వు అలాగే ఉంటది. అది దాటి డిస్కస్ చేస్తే ఆ చిరునవ్వు ఉండదాం. అతను మాట్లాడాలంటే ఇందాక మన భయ్య షూటింగ్ ప్యాకప్ అయి ఇంటికి వెళ్ళగానే ఒకటి అడుగుతున్నాడు చూడండి, అతను అడక్క ముందే మీరు ఇచ్చేయండి అన్ని మాట్లాడతాడు. రెండో సమస్య ఉందమ్మా. పాపం గురువు గారు నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తున్నారు. గురుగారు కాదమ్మా, మా ఊరి పెద్ద. రాత్రి 11-12 వస్తున్నారు, షూట్లు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి. ఆ టైంలో కూడా జిమ్కి వెళ్తున్నారు. 1:32కి వస్తున్నారు. నాకు అది నచ్చట్లేదు. చెప్పే లోపల నేను పడుకుని పోతున్నాను, మళ్ళీ మార్నింగే చూస్తున్నాను. ఇంట్లో ఒక ఇదే సమస్యకి 2 టీవీలు పగిలే, అయినా కూడా నీకు సమస్య తీరలేదు. ఇది కూడా చెప్తుంటే టీవీస్ పగిలిపోతున్నాయి కానీ ఆయనలో మార్పు రావట్లేదు. షూటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత 11:30 కూడా జిమ్ అని వెళ్తున్నారు చూసారా, అది జిమ్మేనా? మా కమ్యూనిటీలో ఉంటది, బయటికి గోడ దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ ప్రాసెస్ లో టీవీలు ఎందుకు తిరుగుతున్నాయి సార్? అంటే ఆవిడ మీద చూపించే కోపం టీవీల మీద చూపించాల్సి వస్తుంది. రేపటి నుంచి మీ ఇంట్లో టీవీలు చూడడం మానేయండి, టీవీలు కొనడం కూడా మానేయండి అమ్మా, సమస్య క్లియర్ అయిపోద్ది. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఇప్పుడు మాత్రం ఇలాంటి సమస్యలు లేవు అని ఇద్దరు ముఖాల్లో నవ్వు ఉంటది, కానీ లోపట వాల్కెనోస్ ఎరప్ట్ అవుతూ ఉంటాయి. ఒకవైపు శిరీష గారు, ఇంకోవైపు మన ధనరాజ్ గారు. మా శిరీష గారికి అయితే చాలా అగోండి మా వద్ద చూడండి. అదే మ్యాటర్ ఏంటంటే మా ధనరాజుకు శిరీష సమస్య అయితే నాకు ధనరాజే సమస్య. నేను ఈ ఊరికి ఎక్స్ సర్పంచ్. ఇంతకుముందు సమస్య ఉండేది కాదు, హ్యాపీగా ఉండేవాళ్ళం, మేమే సమస్యను తీర్చేవాళ్ళం. అవును. అలాంటిది ఈ మధ్య 1 year 8 months ఐ థింక్ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే వీడి బలగం తీయడం. దాంట్లో మావిడ నువ్వెప్పుడు తీస్తావు బలగం లాంటి సినిమా, నువ్వెప్పుడు తీస్తావని అసలు సమస్య వీడు నాకు. లేకపోతే వేణుగాడు అది కొన్నాడు, చంద్రగాడు ఇది కొన్నాడు, వాడు ఈ బాటిల్ తెచ్చాడు, వీడి బాటిల్ తెచ్చాడు అంటాడు కానీ మరి ఇక్కడ సినిమా తీసాడు తీయాలి కదా. అవును, వాడు యాక్షన్ అన్నాడు, నేను ఇంకో యాక్షన్ చెప్పడానికి ఛాన్స్ ఇచ్చి పొట్టి చేసా, తప్పే ఉంది. ఏదైనా అందులో కూడా యాక్షన్ ఉందిగా. అన్నా గుర్తు పెట్టుకొని ఆన్సర్ చెప్పు. బయటికి వెళ్ళిన తర్వాత లతకి ఫోన్ చేస్తా. నాకు సమస్య క్రియేట్ అయ్యేటట్టుంది. 12కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇగో అర్జెంట్ వంట 10 మంది వస్తారంటాడు. చెప్పిన 10 దాటిందా వంట చేయను, డోర్ కూడా తీయనని చెప్పా. అలా అంటే పిలవడం బంద్ చేస్తాడేమో అనుకున్నా, పిలవటం బంద్ చేయలేనా, ఆటలు పెట్టడం స్టార్ట్ చేశాడు. అందుకే కదా నేను నేర్చుకున్నాను. నాకు ఫ్రెండ్స్ ఎంత ముఖ్యమో నీకు తెలుసు, నాకు అది తప్ప ప్రాబ్లం లేదు. వంట వండాలి, వండకపోతే నేను వండుతున్నావు, గిన్నెలు ఎవడు తోగుతున్నాడు, అది నా వల్ల కాదు. ఆ హౌస్ లో నువ్వు కడిగి మనం ఈ హౌస్ లో ఎందుకు గడుగుతాం భయ్యా? వంట నేర్చేసుకున్నావు కదా. అవును. గిన్నెలు తెంతరా, లెఫ్ట్ హ్యాండ్ తో కడిగేస్తావు. సమస్య ఎంత సింపుల్ గా తెచ్చారు. వంట నేర్చుకున్నాడు, గిన్నెలు కడగడం నేర్చుకోవడం అనుకుంటున్నావా? గిన్నెలు కడిగిన ఇల్లు తుడవనా, ఇల్లు తుడిచిన బాత్రూమ్ కడగలేనా, బాత్రూమ్ కడిగిన వాళ్ళు ఇంకొక ఇంట్లో కడగలేనా? ఏమైనా చేయగలను. నువ్వెంతే, నువ్వురా. గుర్తు పెట్టుకో, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నుంచి అన్ని పనులు అడుగుతాలేవే. అన్నా కడగపోతే ఫోన్ చేస్తే నువ్వు వచ్చేయను. వాడికి అడుగుతాడేంటి వచ్చి. ఆరిఫ్ గారు అండ్ లలిత గారు మీ సమస్యను తీసుకురండి. యాక్చువల్ ఈ సమస్య ఏంటంటే ఆ సమస్యకి నేనే సమస్య, నాకు తెలుసు. నేను లాస్ట్ వీక్ ప్రేమతో చెప్పాను, నువ్వు తింటే నేను తినట్టే. అప్పటి నుంచి తనే తినిస్తుంది. జనాలకి షూస్ కలెక్షన్ అంటే, వాచ్ కలెక్షన్ అంటే ఇష్టం, హాబీస్. తనకు ఫినైల్ డబ్బాలు ఉంటాయి కదా, ఆ కలెక్షన్స్ పెట్టుకుంటుంది. ఈ ఫ్లేవర్, ఆ ఫ్లేవర్, ఈ లీటర్, ఆ లీటర్. కూల్ డ్రింక్ అడిగితే ఫినైల్ ఇచ్చింది.
నేనేదో ఈ ఫోన్ లో చూస్తూ పోచా చేస్తున్నా. అదే టైంలో కూల్ డ్రింక్ అని బుర్ర తింటున్నాడు. ఏదో డ్రింక్ ఇవ్వాలి కదా అని పోసుకెళ్ళి ఇచ్చా. ఏదో డ్రింక్ ఇవ్వాలని ఫినైల్ ఇచ్చిందా? पापा को फिनाइल दिए? मेरे को भी डडू कूल ड्रिंक पूछ रहा था तो फिनाइल दे दिए और शर्ट होना बोल के फिनाइल दिए. వీళ్ళకి స్టార్టింగ్ ఎపిసోడ్ లో హ్యాష్ ట్యాగ్ ఒక ఫ్యామిలీ నేమ్ ఇచ్చారు సార్, అది మారుస్తున్నాం సార్, హ్యాష్ ట్యాగ్ ఫినైల్ ఫ్యామిలీస్. కాదు వేణు, దీని బెటర్ ఏంటంటే నువ్వు తింటే నేను తిన్నట్టే అన్నాడు. అప్పటి నుంచి అన్ని ఆవిడ తింటుంది కదా. ఈసారి ఇది అనండి, నువ్వు తాగితే నేను తాగినట్టే చెప్తే మీకు ఫినాయిల్ రాదు. ఆ రాత్రి సినిమా చూసేటప్పుడు మనకి ఏదో ఫేవర్ చేస్తున్నట్టు, ఏ తండా కోల్డ్ కాఫీలా బాప్కి నౌకర్ సమస్య బెతు మేరకు సార్ బాప్ కి నౌకర్ సమస్త. వాళ్ళకి అగనిస్ట్ గా ఏదైనా మనం సమస్యకు పరిష్కారం చెప్తే ఆ తిట్టు మన మీదకి వచ్చినట్టు ఉంది. ఫస్ట్ సమస్యకి ఆన్సర్ ఏంటంటే, మీలాగా బాధపడుతున్న ఒక భర్త ఉన్నాడు, మమ్మల్ని చూసి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి అది సమస్య కాదని నమ్మండి అంతే. ఫినాయిల్ కూడా ఎందుకు అంత ఇష్టం అంటే తనకి క్లీన్లీనెస్ ఎక్కువ. నేను అనుకుంటా రొమాంటిక్ గా ఎక్కడికైనా సినిమాకి వెళ్దాం, ఏదైనా సినిమా చూద్దాం, వచ్చి రెండింటికి పిలుస్తాడు గర్దేకి, వెళ్ళి సాఫ్ కర్ సాఫ్ సఫాయి. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను ఫినాయిల్ జమ చేసి పెడతా. ఆయన ఇల్లు క్లీన్ ఉంచమన్నాడు, మా పొట్ట కాదు, దాంట్లో వేయద్దు ఫినైల్. వెరీ గుడ్ సార్, మీ పరిష్కారం సపరేట్ కూర్చొని మాట్లాడదాం. డెఫినెట్లీ. ఎప్పుడైతే వెళ్లే ముందు వేణు గారికి జిందాబాద్. థ్యాంక్ యూ సార్. వేణు గారు సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. ఆల్రైట్, సో మా పల్లెటూర్ థీమ్ లో ఫైనల్ గేమ్ సెటప్ ప్లీజ్. మా బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ అందరు రెడీగా ఉన్నారు. ఫైనల్ గేమ్ ఆఫ్ ది డే. ఇది గెలిచిన వాళ్ళకి పాయింట్స్ యాడ్ అవుతాయి అండ్ ఫ్యామిలీ నంబర్ 1 టైటిల్ గెలుచుకోవడానికి చాలా దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఈ గేమ్ హస్బెండ్స్ ఆడతారు, కానీ హస్బెండ్స్ అక్కడ కూర్చొని ఆడతారు, వైఫ్స్ ఇక్కడికి వస్తారు. నేను క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ అయితే నలుగురు హైట్ అందరికంటే తక్కువ ఉన్నాము అన్న వాళ్ళు నిల్చోండి. లేడీస్ లో విష్ణు, నీది అద్భుతమైన హైట్ నాన్న, నువ్వు ఫస్ట్ ముందుకు రా. విష్ణుకి కవల పిల్లలాగా మహి ఉంటది కాబట్టి మహి ఇట్రా. ఇద్దరే కాదు ముగ్గురు ఉంటే కంప్లీట్ గా సేమ్ హైట్ ఉంటది. ధరణి నువ్వురా. శిరీష గారా, నేను నిలిమ గారా, ప్రియా గారా, ఎవరు హైట్? ఐ థింక్ ప్రియా ఇస్ షార్ట్. అయితే మీరే రండి. భయ్యా, మా విలేజ్ థీమ్, విలేజ్ అంటేనే ఊర్ర మాస్ డాన్స్ మంచి ఊపున్న పాట. ఇప్పుడు నలుగురు ఎవరైతే వేస్తారో వాళ్ళకే ఎక్స్ట్రా పాయింట్. మళ్ళీ ఇంకోసారి అడగకుండా చేశారు. ఆయాసం వచ్చింది, మళ్ళీ గంట కొట్టలేదు, కొంచెంసేపు రెస్ట్ తీసుకోరా. అబ్బా, ఇంత దానికే ముందు బ్యాచ్ లో మీ నలుగురు వచ్చారు కాబట్టి మీ నలుగురు మీ ఫేవరెట్ అంటే ఆ గుడి గంటలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ నిల్చుంటారు అక్కడ నిల్చోండి. ఆ గంట కింద ఇక్కడ గేమ్ ఏంటంటే, నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ మా ఆయన దగ్గర ఉంది అని నమ్మకం ఉంటే ఆ గంట కొట్టాలి. కానీ ఆన్సర్ చెప్పడానికి ఆయన దగ్గర జస్ట్ 20 సెకండ్స్ మాత్రమే ఉంటాయి. వెరీ గుడ్. 20 సెకండ్స్ లో ఆన్సర్ చెప్పకపోతే లేదా రాంగ్ చెప్పినా కొట్టిన వాళ్ళకంటే మిగతా ముగ్గురికి పాయింట్ వస్తుంది. కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే వాళ్ళకి 2 పాయింట్లు వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్, మీ ఆయన ఐ లవ్ యూ అని 5 లాంగ్వేజ్ లో చెప్పగలుగుతాడా? Your 20 seconds start now. 5 languages లో I love you. I love you. నేనే ప్యార్ కియా. హిందీ. నిన్ను ప్రేమిస్తున్నాను. తెలుగు. నాని అని కాదల్. తమిళ్ ఉంది. 5 నో 4 తమిళ్ తప్పు. 3 2 ఇంకోటి రావట్లే. టైం అప్. 4 భాషల్లో చెప్పావు, రాంగ్ చెప్పావు కాబట్టి మిగతా ముగ్గురికి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. కానీ నెక్స్ట్ నువ్వు కూడా కొట్టినావు కదా, తెలుసుకుందాం. భయ్యా, ఐ లవ్ యూ, मैं तुमसे प्यार करता हूँ, नानुन्ने कादलिर्किरे, मी तुझ्याशी प्रेम करतो, आम्ही तुम्हाके भालोबाशी. I love you. సెకండ్ క్వశ్చన్, అది లాస్ట్ క్వశ్చన్ ఈ బ్యాచ్ కి. ఏమైనా మీ ఆయన 5 పండగల పేర్లు, తెలుగు పండగలు, 5 తెలుగు పండగలు. 20 సెకండ్స్ స్టార్ట్ నౌ. భోగి, భోగి, సంక్రాంతి, ఉగాది, హోలీ, హోలీ, దివాలి,
దివాలి దసరా. రైట్ ఆన్సర్. 2 points to Dharani. వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్. మిగతా నలుగురు వచ్చేయండి. వద్దు మేడం, వాళ్ళే బెటర్ చేశారు. మా ఆయన విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి 5 సినిమాలు చెప్తాడు. దండ్రా, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో 5 సినిమాలు. బలగం, మా ఊరి పాండవులు, ఊరు మనదిరా, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, 5 దండోరా, 4 3 5 చెప్పేసా. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఏనా? సంబడి కన్ఫర్మ్. Yes, right answer. Thank you. 2 points to Sirisha garu. Very good. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీ ఆయన 5 బ్లడ్ రిలేషన్ కాని రిలేషన్స్ చెప్తాడు. బ్లడ్ రిలేషన్షిప్స్ కాని రిలేషన్షిప్స్. కౌశల్ గారు 20 seconds స్టార్ట్ నౌ. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, వీళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్. 10 9 8 7 క్లారిటీగా బ్లడ్ రిలేషన్ కాని రిలేషన్ మీ ఆవిడ కూడా ఉంది అందులో. బ్లడ్ రిలేషన్ కాదు. చెప్తున్నాను కదా భయ్యా, వాళ్ళ అక్క. నీకేమైతారు? వాళ్ళ అక్క ఏమైతుంది నీకు? వాళ్ళ అక్క నాకు వదిన అవుతుంది. అది చెప్పాలా? ఫ్రెండ్స్ లవర్స్ కాదు. వదిన, మరదలు, బాంబర్. 20 సెకండ్లు అయిపోయినాయి భయ్యా. ఫ్రెండ్స్ అంటది ఒకటి. ఐ కెన్ టేక్ 1. ఐ వాంట్ 5 ఆన్సర్స్. అది చెప్పాను కదా, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్. అవన్నీ ఫ్రెండ్స్ కిందకే వస్తుంది కదా. బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్స్ కింద వస్తారు? గర్ల్ ఫ్రెండ్స్ ఎలా వస్తారు? ఫ్రెండ్స్ ఆర్ డిఫరెంట్, గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ డిఫరెంట్, బాయ్ ఫ్రెండ్స్ ఆర్ డిఫరెంట్. ఈవిడ కాకుండా మిగతా ముగ్గురికి పాయింట్ వచ్చింది. కంగ్రాచులేషన్. సో ఈ గేమ్ లో 3 points తో గెలుచుకుంది శిరీష గారు. వీరన్న, ఫైనలీ బిఫోర్ వి ఎండ్ ది షో, కెన్ వి రిక్వెస్ట్ యు టు కమ్ ఆన్ స్టేజ్? మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంత టైం స్పెండ్ చేసినందుకు, మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీ. కానీ మీకు ఎలా అనిపించింది ఫ్యామిలీ నెంబర్ 1? చాలా హ్యాపీగా ఉంది. అంటే రెగ్యులర్ ఫ్యామిలీ షోస్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, కిడ్స్ తో పాటుగా ఉన్నారు. సో వాళ్ళ అల్లరి గోల అంతా అంటే ఒక పెద్ద ఫ్యామిలీ. మనం బయటికి వెళ్తాం కదా, పిక్నిక్ లాగా ఉంది. మళ్ళీ అందరూ చాలా స్పోర్టివ్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఏదో దాచినట్టుగా కాకుండా ఓపెన్ గా పర్ఫామ్ చేస్తున్నారు. నేను బాగా ఎంజాయ్ చేశా. థ్యాంక్ యూ సో మచ్ వీరన్న. అండ్ మీ మూవీస్ కూడా చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో వెళ్ళిపోయే టైం వచ్చింది కాబట్టి అందరూ వచ్చేయండి. సో బలగం సినిమాతో ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చావన్నా. మా ఫ్యామిలీ నెంబర్ 1 ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. పల్లెటూరు, ఆ విలేజ్ థీమ్ ని జరుపుకోవడం. ఫైనల్ గా మా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నా? ఉన్న ఊరు కన్న తల్లిని ఎప్పుడు మర్చిపోవద్దు. సో కన్న తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం పుట్టి పెరిగిన ఊరుకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని గుర్తించాలి. పల్లె వాతావరణాన్ని మర్చిపోవద్దు. పల్లెని మర్చిపోతే లైఫ్ లో చాలా పెద్దది మిస్ అయిపోతాం నా ఫీలింగ్. లవ్లీ అన్న. మీరు కూడా వీలైనప్పుడు పండగల కన్నా అప్పుడప్పుడు మన సొంతూరుకి వెళ్ళండి, అక్కడ టైం స్పెండ్ చేయండి, చాలా బాగుంటది. అండ్ అందరూ నా ఫ్రెండ్సే, కౌశల్ అన్న దగ్గర నుంచి లలిత అండ్ అందరికి, ధనరాజ్ బ్రదర్ అందరికి ఎంతో వర్క్ చేశాను. మహి, శివ, మృదుల, నాకు కృష్ణ, అందరు ఫ్రెండ్సే. మోహిత్, రవి కూడా ఫ్రెండే. చాలా ఆరిఫ్ చెప్పా, బయట చాలా 2 సార్లు మాట్లాడుకున్నాం. అండ్ లాస్ట్ అండ్ నా ఫ్రెండ్ కూడా త్వరలో ఒక మంచి ప్రాజెక్ట్ తో మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. సో మనస్ఫూర్తిగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాలాగా మా ధనరాజ్ కూడా ఒక రెస్పెక్టబుల్ పర్సన్ అయ్యి మీ మనసులు దోచుకుంటాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ ధనరాజ్. లవ్ యూ జీ తెలుగు. ఇంకా కొంచెం ఏదన్నా చాలు. అరే మన 2 ఎపిసోడ్ లో ఒక ఎపిసోడా? అది. థ్యాంక్ యూ సో మచ్. విలేజ్ థీమ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మళ్ళీ వచ్చే వారం ఒక సరికొత్త థీమ్ తో మీ ముందుంటాను. అండ్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీస్. కీప్ లవింగ్ యువర్ ఫ్యామిలీ. బై బై. డాడీ, మీ మమ్మీకి తెలియకుండా ఏం దొంగతనం చేశాడు? దీని పేరు బంగారం అని చెప్పా.